అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ చిట్ చాట్ నడిచింది. సీఎంకు దేవాదులు ఏ బేసిన్లో ఉందో తెలియదు. బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని సీఎం మాట్లాడతాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ లేఖ రాసిన వ్యక్తి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా ఉన్నారు. విషయం ఉంటే ఎన్ని రోజులైనా సభ నడపచ్చు, కాబట్టి ఆయన మాత్రం బూతులు తిట్టడానికే సభలు నడుపుతున్నారన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అదే సందర్భంలో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏఈ రమాకాంత్ ఆ రోజే ఫిర్యాదు చేశారు. ఇసుక కోసం డ్యామ్ పేలుతుంటే అధికారం కోసం మేడిగడ్డ బ్యారేజ్ని పేల్చడం పెద్ద విషయం ఏం కాదు, బూతులు తిడితేనే మీడియాలో వస్తుంది అన్నటువంటి కోణంలో అయితే వ్యవహారాలు నడుస్తున్నాయి అన్నటువంటిది ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో బూతులు మాట్లాడదని మా ఎమ్మెల్యేలు నాకు సూచిస్తున్నారు, కానీ నా తండ్రిని దూషిస్తే ఏ కొడుకైనా కోపం రాదా? పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తే రేవంత్ రెడ్డి పాత బాస్ చంద్రబాబు కోపం వస్తుంది, అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం లేదు. లేకపోతే నా మీద పెట్టిన కేసుల విషయం లేదు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ముందుకు తీసుకొస్తున్నారు అంటూ అదే సందర్భంలో ఏమి ఇప్పుడు చేయట్లేదా అంటున్నారంటే వీళ్ళు కూడా చేశారన్నది పరోక్షంగా ఒప్పుకుంటున్నారన్నమాట. నన్ను తిడితే పడతా, కేసీఆర్ని తిడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే ఆగమవుతున్నారు, ఆయన చర్చలో పాల్గొంటే వాళ్ళ సంగతి ఏంటో అర్థం చేసుకోండి అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు. అంటే జిహెచ్ఎంసీ విభజన శాస్త్రీయంగా జరగట్లేదు, ఎవరు బాంబేకి చెందినట్టు సౌరవ్ అనే బ్రోకర్ సలహాతోనే ప్రభుత్వం నడుస్తుందని ఒక కొత్త బాంబు పేల్చారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగటం లేదా? ప్రతిపక్షాల నేతలు ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా? మోడీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? ప్రభుత్వాన్ని పడగొట్టి ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో సమాచారం రాకుండా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. అంటే తద్వారా ఆ రోజున ప్రశ్న చేసింది అందుకే అన్నటువంటి. సిట్ స్టాండుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు, లీకుల పేరుతో డ్రామాలు ఆడుతూ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు బతుకుతారు? 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు? శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? తెలంగాణ తల్లిని గౌరవించుకోలేని పరిస్థితి, గ్లోబల్ సమ్మిట్లో విగ్రహాన్ని కింద పడేసి వెళ్ళిపోయారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు.